చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మరి అందరం కూడా ప్రజాపాలనని తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే మరి గతంలో ఏం చేసినాం మనకు తెలుసు, 10 ఏళ్ళు. అలా ప్రభుత్వం ఉండకూడదు, ప్రజల కోసం ప్రజల సేవ చేసే ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి ఈ మనమందరం కూడా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో. ఎప్పుడైనా సామాన్యుడు పైకి చేస్తేనే అభివృద్ధి అంటాం. ఉన్నోడు వెళ్తే అభివృద్ధి కాదు. ఎట్లా ఆకలి ఉన్న అన్నం పెడితే జీవితాంతం గుర్తు చేస్తాం. ఆకలి లేకుండా తినొద్దునని మనకి ఇష్టమే ఉండదు, కానీ తిండి పెడితే దానికి అర్థం ఉండదు. గత ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘం మరి మీరందరూ వివిధ వృత్తి అసలు గల్లి గల్లి ఇల్లులు తిరిగి మరి మీ పొట్ట కోసం మరి అలాంటి వ్యాపారం చేసిన మీ అందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. నా అక్క చెల్లెలు మరి ఈ సమావేశం రావడం కూడా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న అన్న తమ్ముళ్ళకు కూడా నమస్కరిస్తూ మరి సంఘం తరఫున అడగడం తప్పు కాదు. ఒక ఇంటి కోసము లేకపోతే పిల్లల కోసము ఇంకెవరి కోసం అడిగితే అది స్వార్థంగా భావిస్తాం. కానీ ఇది సంఘాని కోసం అడుగుతున్నాం కాబట్టి ఇది అందరి మనసులో ఉన్న మాట, మీ అందరికీ ఉపయోగపడే మాట కాబట్టి తప్పకుండా సదాశివపేట పట్టణంలో అధికారులు మరి నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు చూసి పెడితే తప్పకుండా అది కలెక్టర్ ముందు తీసుకెళ్దాం. మరి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా ఎన్ని రోజులు బతికినా ఎక్కడ పోతాం మనం? శ్మశానానికి పోవాల్సిందే. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండే ఇంటి కోసం అడిగారు. ఏదున్నా ఎంతున్నా ఎంత కాంతానున్నా ఎంత సంపాదించిన ధనమున్నా ఏది రాదు. చివరి ఉన్న స్థానం ఏది అంటే శ్మశాన వాటిక. మీరు మంచి కోరిక అనేది కోరిక అన్నారు. అడాసారిగా ఉండాల్సిన స్థలాన్ని మీరు అడిగారు కాబట్టి తప్పకుండా అది నెరవేరుస్తామని. అది ఎక్కడ ఊపిరి అందరు ఉంటారు ఇక్కడే. రైట్ కొంచెమా ఓకే వచ్చింది రైట్ ఓకే రైట్
స్టోరేజ్ ఎక్కువైందిరా.